నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ ఆర్థిక సహాయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులు ఈ యొక్క మోక్షం కలగనుంది. ఈ ఎట్టకేలకు ఈ రోడ్ల మరమ్మతుల్లో కదలిక వచ్చింది. దీనిలో భాగంగా నెల్లూరు జిల్లాలో పలు రోడ్లను గుర్తించి వాటికి ఇక్కడ నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో రాష్ట్రంలో చేపట్టినటువంటి రహదారుల విస్తరణ ప్రాజెక్టుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. గత ప్రభుత్వం ఈ పనులకు గత 3 ఏళ్లుగా ఈ తమ వాటా నిధులు ఇవ్వకపోవడంతో నిర్లక్ష్యం చేశారు. కాంట్రాక్టర్లు కూడా ఈ పనులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఈ ఎన్డీబీ ప్రాజెక్టులో రాష్ట్ర వాటా 100 కోట్లు విడుదల చేయడంతో పాటు అదనంగా 113 కోట్లు అయితే విడుదల చేసింది. దీంతో ఎన్డీబీ కూడా విడతల వారీగా రుణం ఇచ్చేందుకు ఈ యొక్క సిద్ధమైంది. నెల్లూరు జిల్లాలో మండల కేంద్రాల మధ్య అనుసంధానం, వాటి నుంచి జిల్లా కేంద్రాలను కలిపేందుకు మార్చి 2021లో ఎన్డీబీ రుణంతో పాటు 6 రోడ్ల అభివృద్ధికి ఆమోదం లభించింది. సుమారు 60 కిలోమీటర్ల మేర అభివృద్ధికి 87.58 కోట్లతో టెండర్లు పిలిచారు, కాంట్రాక్టర్లకు అప్పగించారు. అవి మార్చి 2023 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే కోవిడ్ ఇబ్బందులతో గడువు మరో 6 నెలలు కూడా పొడిగించారు. డిసెంబర్ 23 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. మొత్తం 6 రోడ్లకు 3 చోట్ల ప్రారంభించారు. అయితే ఆది నుంచి కూడా బిల్లుల విషయంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి విషయం తెలిసిందే. ఇది ఆశించినటువంటి పురోగతి లేదు. 87.58 కోట్ల ఎన్డీబీ నిధులతో చేపట్టినటువంటి పనులను, ఈ టెండర్లను ఈ కాంట్రాక్టర్ అయితే దక్కించుకోవడం జరిగింది. ఆ నిధుల్లో 70% ఎన్డీబీ, 30% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ఎన్డీబీ ఇచ్చిన సొమ్మునే చెల్లించారు, కానీ 33.5 కోట్లతో ఈ గంగవరం మీదుగా కోవూరు కావలి డివిజన్ పరిధిలోని రాజుపాలెం నుంచి ఇసుకపల్లి రోడ్డును అభివృద్ధి చేయాల్సి ఉంది. సుమారు 20.23 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తే ఇది 10కి పైగా గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తీరుతాయని తెలిసినా దీని విషయం పట్టించుకోలేదు. టీపీ గుంటూరు సిఎస్ పురం రహదారి విస్తరణ కూడా ప్రారంభించలేదు. అలాగైతే ప్రాజెక్టు నిలిపివేస్తామని ఎన్డీబీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ హెచ్చరించినా కూడా నాటి ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ యొక్క బిల్లులు మొత్తం విడుదల చేసింది. దాంతో ఈ కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో ఈ యొక్క పనులు కూడా సుగమమైనవి. దీనిపై రహదారుల భవనాల శాఖ ఎస్సీ కొంత అధికారులను కూడా అడగ్గా ఎన్డీబీ రోడ్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నెల్లూరు జిల్లా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో ఈ కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. పురోగతిపై ఎప్పటికప్పుడు జిల్లా మంత్రి కూడా సమీక్షిస్తున్నట్లు, త్వరలో పనులు పునఃప్రారంభం కానున్నట్లు కూడా ఆయన తెలియజేస్తారు. కావలి నుంచి తుమ్మలపెంట రోడ్డును 14.76 కోట్లతో ఆధునీకరించేందుకు ఈ వైకాపా ప్రభుత్వంలో టెండర్లు పిలిచారు. మొత్తం 8.30 కిలోమీటర్లు వేయాల్సి ఉంది. అందులో 17 కలెక్టర్లు పై వంతెనలను నిర్మించాల్సి ఉంది. పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అర్ధాంతరంగా ఆగిపోయాయి. 4 ఏళ్లుగా ప్రయాణికులు నరకాతన అనుభవిస్తున్నారు. అప్పట్లో ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినా కూడా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిధుల విడుదలకు ప్రభుత్వం సుముఖత తెలపడంతో పనులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు ఇక్కట్లు కూడా తీరనున్నాయి. ఇక దగదర్తి నుంచి బుచ్చి వరకు రహదారి నిర్మాణానికి 40 కోట్లు అంచనా వేశారు. టెండర్లు కూడా పిలిచి అప్పగించారు. దగదర్తిలో సిమెంట్ రోడ్డు, ఈ పైడేరు వాగుపై వంతెన నిర్మించారు. తర్వాత నిధులు రాకపోవడంతో పనులు ఆగిపోయాయి. ఇది పూర్తయితే చెన్నై రహదారికి, ముంబై రహదారికి అనుసంధానం కావడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రస్తుతం ఈ బిల్లులు చెల్లించి పనులు ప్రారంభించేలా కూటమి ప్రభుత్వం దృష్టి అయితే సారించింది. అది ఫ్రెండ్స్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో చేపట్టాల్సినటువంటి నెల్లూరు జిల్లాలో 6 రోడ్ల విస్తరణ ఆగిపోయిన విషయం. తాజాగా కూటమి ప్రభుత్వం దృష్టి సారించి నిధులు మంజూరు చేస్తున్నటువంటి విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.